నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వేతనాల పెంపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఒక ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో ఇకపై రెగ్యులర్ ఉద్యోగాల మూల వేతనంలో 20% సమానమైన అదనపు పే లభిస్తుంది. అయితే ఈ అదనపు మొత్తాన్ని మెయిన్ సాలరీలో కలపకుండా విడిగా ఇస్తారు. అంతేకాదు, ఉద్యోగుల హెల్త్ విషయంలో కూడా ప్రభుత్వం కేర్ తీసుకుంటోంది. ప్రతి ఉద్యోగికి 5 లక్షల రూపాయల వరకు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ను అందిస్తున్నాయి. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం మీడియంలో ఉద్యోగి కేవలం 30% కడితే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని పిఏసిఎస్, డిసిసిబిలు భరిస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలుగా ఉన్న గ్రాట్యుటీ సీలింగ్ను ఏకంగా 4 లక్షల రూపాయలకు పెంచారు. ఈ బెనిఫిట్స్ అన్నీ ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయి. అయితే ఈ నిధులను పిఏసిఎస్లు తమ సొంత ఆదాయం నుంచే భరించాల్సి ఉంటుంది. ఇక మే నెల నుంచి ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలన్నీ ఈఆర్పి సాఫ్ట్వేర్ ద్వారానే మానిటర్ చేస్తారు. ఒకవేళ నిబంధనలను పాటించని పిఏసిఎస్లు ఉంటే వారికి ఈ పెంపు వర్తించదు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది సహకార సంఘాల ఉద్యోగులకు మేలు జరుగుతుంది. అలాగే కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సేవలను కూడా ప్రభుత్వం మరో ఏడాది పాటు అంటే 2027 మార్చి వరకు పొడిగించి వారికి ఊరటని ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.